సో మీ పేరండి? మణికంఠ. సో ఎక్కడి నుంచి? భద్రాచలం. సో ఏంటి అసలు ఏం నచ్చింది గణపతి యూనివర్సిటీలో? అండ్ నువ్వు ఏ కోర్స్ చేస్తున్నావు? నేను సిఎస్సి ఏఎంఎల్. ఓకే, సిఎస్సి ఏఎంఎల్ చదువుతున్నావు. సో నచ్చిందా? మొత్తం ప్రాక్టికల్ లెర్నింగ్ అదంతా ఉందా? ఎస్ మ్యామ్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు చెప్పారు నీకు గణపతి యూనివర్సిటీ బాగుంది అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మామూలుగా మన ఆంధ్రప్రదేశ్లో చదువుదాం అనుకోలేదు. ఇలా సిఎస్సి చదవాలన్నా కానీ ఒక 5 lakhs పెట్టాలి పర్ ఇయర్ per annum. ఇక్కడ 2,30,000కి టోటల్గా per annum అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ స్టడీ విషయంలో అందరూ ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారు, బాగా చెప్తున్నారు. ఓకే. సో చూసారు కదా, చాలా మంది తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ ఏంటంటే మంచి ఎన్విరాన్మెంట్, గ్రీనరీ చాలా బాగుంటుంది అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్యాకల్టీ చాలా బాగా చూసుకుంటారు. ఏ డౌట్ ఏ టైం అయినా వెళ్ళి అడగొచ్చు. సో ఇటువంటి ప్లస్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. సో యూనివర్సిటీస్లో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ లైబ్రరీ. అసలు గణపతి యూనివర్సిటీలో లైబ్రరీస్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. వావ్. సో ఎంట్రన్సే చాలా స్పేషియస్గా ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ లైబ్రరీలో 66,000+ బుక్స్ ఉన్నాయి. ఈ జర్నల్స్ కావచ్చు అండ్ పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ అయిన ఆ రిసోర్సెస్ పబ్లిషర్స్ ఉన్న బుక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. 12 లైబ్రరీస్ ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ స్కాన్ చేసుకుంటే దానికి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని కూడా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ IEEE కావచ్చు, JCAT కావచ్చు, స్ప్రింగర్ కావచ్చు, కేహబ్ కావచ్చు. సో ప్రతి ఒక్కటి మనకు ఈ జర్నల్స్లో అండ్ ఈ బుక్స్ ఏవైతే మనకు కావాలి అనుకుంటామో చక్కగా అక్కడ స్కాన్ చేసుకొని PDF డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ ఇది ఎస్పెషల్లీ మనకి ఏంటంటే ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఎవరైతే టెక్స్ట్ బుక్స్ కొనకుండా ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే లైబ్రరీలో ఎవ్రీ సెమిస్టర్ వచ్చి ఆ సెమిస్టర్కి సంబంధించిన బుక్స్ అన్నీ తీసుకొని ఇష్యూ చేస్తారు వాళ్ళు. తర్వాత సెమిస్టర్ అయిన తర్వాత లైబ్రరీలో రిటర్న్ చేయాలి. సో ఇదేంటంటే రీడింగ్ రూమ్ అండ్ డిస్కషన్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది మొత్తం బుక్స్ తీసుకొని లైబ్రరీలో ఇక్కడ కూర్చొని చక్కగా చదువుకోవచ్చు. ఇది కూడా సెంట్రలైజ్డ్ AC అండ్ ఆల్మోస్ట్ మీకు చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. లైబ్రరీ ఎవ్రీడే 11 వరకు, అంటే నైట్ 11 వరకు ఓపెన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చి బుక్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు గణపతి యూనివర్సిటీలో నేను ఇంక్యుబేషన్ సెంటర్స్ చూపిస్తున్నాను. సో ఇవి మొత్తం ఇంక్యుబేషన్ సెంటర్స్ అనమాట. ఏంటి అంటే ఎవరైనా స్టూడెంట్స్ స్టార్టప్ కంపెనీ పెట్టాలి అండ్ ఆ ఐడియా ఒకటి వచ్చినా ఆ స్టార్టప్ ఐడియా నిజంగా బాగుంది అంటే కాలేజ్ దగ్గర నుంచి అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ దగ్గర నుంచి 50 lakhs ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇజంట్ ఇట్ గ్రేట్? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు స్టార్టప్ కంపెనీ పెట్టాలి, ఆంట్రప్రీనర్స్ అవ్వాలి అనుకుంటున్నారు, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అటువంటి స్టూడెంట్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ ఇన్నోవేటివ్ సెంటర్స్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఇక్కడ చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు స్వయంగా తన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మనకు ఈ లెటర్ ఏదైతే ఉందో ఆయనే స్వయంగా ఇవ్వడం జరిగింది. ఇలాగా మనకు ఒకటేంటి, ప్రతి ఒక్కటి చెప్పుకుంటే మనకు ఫ్యాకల్టీ దగ్గర నుంచి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ వరకు ఎవ్రీథింగ్ చాలా చక్కగా డిజైన్ చేశారు వీళ్ళు. అండ్ మీరు నిజంగానే ఇంజనీరింగ్ చేయాలి అండ్ బెటర్గా ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ గణపతి యూనివర్సిటీకి రావాల్సిందే. అండ్ ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు చాలామంది చాలా యూనివర్సిటీస్ చూస్తుంటారు, ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్ అండ్ తెలుగు పేరెంట్స్కి వీసోర్స్ వర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఒకవేళ ఈ యూనివర్సిటీ చూశారు వీడియోలో అండ్ వచ్చి డైరెక్ట్గా చూడాలి అనుకుంటే మాత్రం వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే వీసోర్స్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెండ్ చేసి వాళ్ళే టికెట్స్ ఇచ్చి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చి మీకు మొత్తం యూనివర్సిటీ మొత్తం టూర్ వాళ్ళే స్వయంగా చూపిస్తారు. ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు జాయిన్ అవ్వాలా లేదా అని. ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా మొత్తం అడ్మిషన్ ప్రాసెస్, హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ ప్రాసెస్ మొత్తము వీసోర్స్ వర్సిటీ వాళ్ళే ఇస్తారనమాట. సో ఇంకేంటి, మీకు ఎవరైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, క్లారిటీ లేదు, ఒక కోర్స్ చూస్ చేసుకోవాలి, యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, ఆంధ్రాలో కాకుండా పక్క స్టేట్కి వెళ్ళి మంచి యూనివర్సిటీ చేసుకోవాలి, చదువుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ వీసోర్స్ వర్సిటీని కాంటాక్ట్ అవ్వండి.